శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వత్యా నమ. ఓం శ్రీమాత్రే నమ. వృశ్చిక రాశికి చూసినట్టయితే ఈ యొక్క విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 4 పాదాలు, అట్లాగే ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు వృశ్చిక రాశికి సంబంధించినటువంటివి. వృశ్చిక రాశి వారి యొక్క గ్రహస్థితి చూసినట్టయితే వక్రగతి అయినటువంటి శని తృతీయ స్థాన సంచారము, అట్లాగే రాహు 5వ స్థాన సంచారము, అట్లాగే గురువు వక్రగతి అయినటువంటి గురువు 6వ స్థాన వీక్షణముల సంచారము, కుజుడు 8వ స్థాన సంచారము, రవి బుధ కేతువులు 11వ స్థాన సంచారము, 12వ స్థానం శుక్ర సంచారము. ఈ గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా రాబోయేటువంటి అక్టోబర్ మాసంలో వృశ్చిక రాశి వారికి ఇది పూర్వం ఏదైతే అనుకున్నామో దీర్ఘకాలికంగా ధనం రాబడి ఏదైతే ఉందో ధన రాబడి ఉన్న ఆర్థికంగా మళ్ళీ ఇబ్బందులు మొదలుపడే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా పొదుపుగా వాడుకోండి డబ్బుని. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా చెప్పబడిన సూచన, పొదుపుగా వాడండి డబ్బు. అట్లాగే ఈ వక్రగతి శని సంచారం వల్ల దీర్ఘకాలికంగా ఆగిపోయినటువంటి పనులు ముందరకెళ్తాయి. సోదర వర్గంలో సహాయ సహకారాలు అందుతాయి. ఇదివరకు ఎంత దూరం పెట్టినా వాళ్ళు ముందరకు వచ్చి పని చేస్తామని ముందరికి వచ్చే అవకాశం ఉంటుంది. మీకు అనుకూలమైన వాతావరణం గోచరిస్తుంది. అట్లాగే సంతానం చికాకులు పొందే అవకాశం ఉంటుంది. పంచమ స్థానం రాహు సంచారం వల్ల సంతానం చెప్పిన మాట వినకపోవటం వల్ల కొన్ని ఇబ్బందులు అనేవి గోచరిస్తున్నాయి. కాబట్టి వారిని ఎలా మనము బతిమలాడడమో, ఏ విధంగా చేస్తే వాళ్ళు బాగుపడి మన మాట వింటారో, వాళ్ళ ఆలోచన ధోరణి ఎటువంటిదో మీరు దాన్ని అనుసరించి వెళ్ళటం అనేది మంచిది. అట్లాగే షష్ఠ స్థితి గురువు సంచారం వల్ల లాస్ అంటే హెవీ వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా వృశ్చిక రాశి వారు ఆలస్యంగా తినకపోవటం, ఏదైతే సకాలంలో తినడం అనేది మంచిది. లేదా ఓవర్ వెయిట్ అయ్యి గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ వచ్చి అనారోగ్యం అనేది ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే మీ వల్ల అశాంతి వాతావరణం ఏర్పడిందని మిమ్మల్ని నెపంగా చూపించేటువంటి వారు ఉంటారు. అట్లాగే కుజుడు 8వ స్థాన సంచారంలో ఇంట్లోనే ఉన్నా కూడా శస్త్రచికిత్సలు అంటే కత్తితో కానీ, బ్లేడుతో కానీ, చాకుతో కానీ, స్పూన్తో కానీ, చెక్క ముక్కతో కానీ ఎక్కడైనా ఒక చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో నడిచేటప్పుడు ప్రతి పనిని కూడా శ్రద్ధ పెట్టి చేయండి. మొండిగా వ్యవహరించకండి. ప్రతి పనిని చేయగలుగుతామని చెప్పి మీకు అది సాధ్యమైతేనే చేయండి. అంతే తప్ప దెబ్బలు తగిల్చుకునే దాకా ప్రయత్నం చేయకూడదు. కాబట్టి ఆలోచన చేసి ఇంట్లో పనులు కూడా సజావుగా చేయండి. అట్లాగే మిమ్మల్ని విమర్శించేటువంటి వారు కూడా ఉంటారు బయట. ఆ విమర్శలకి మీరు ఏమీ కుంగిపోకండి. విమర్శలు సహజం. ఒకళ్ళు బాగుపడుతున్నాడంటే ఒకడు హేలిగా చూడటం అనేది సహజంగా ఉంటుంది. కాబట్టి విమర్శలకి మీరు లొంగకండి. ప్రతి ఒక్కడు విమర్శించేటోడే ఉంటాడు. విమర్శల వల్లే కదా మళ్ళీ పుట్టేది విప్లవం అనే ఉద్యమం. కానీ అలా ఉద్యమంగా కెరటంలాగా లేవాలి. మీ జీవితం ఇంతటితో ఓ కెరటంలాగా కాకుండా ఉద్యమంగా తీసుకొని ముందుకు సాగటం అనేది మంచిది. అట్లాగే రవి బుధ కేతువు ఏకాదశంలో ఉండటం వల్ల మీకు పెద్దన్న వరుసయ్య వారు కానీ, పెద్దవాళ్ళు కానీ మిమ్మల్ని అనుసరించే విధానంగా ఉంటారు. మీకు అనుకూలమైన వాతావరణాన్ని వాళ్ళు సృష్టించే అవకాశం ఉంటుంది. కొంత క్రియేటివిటీనెస్ అని మీకు మీరే సాధ్యమని అనుకునే అవకాశం ఉంది. అనారోగ్యం అనేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సకాలమైనటువంటి భోజనాన్ని చేయండి. వేళకి తప్పి భోజనం చేయటం మంచిది కాదు. అట్లాగే ఔషధ గుణాలు ఉండేటువంటి పదార్థాలు తీసుకోవటం మంచిది. ఏదో తిన్నాం బయట దొరుకుతుంది ఇవాళకి అయిపోతుంది అనేది కాకుండా ఇంట్లోనే సహజంగా తినటం అనేది మంచిది. ఎందుకంటే గురుడు షష్ఠ వీక్షణ వల్ల వెయిట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే బాడీ హెవీనెస్ పెరిగే అవకాశం ఉంటుంది. అట్లాగే శిరోవేద విపరీతం తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి
మీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ కాకండి, మీ పని మీరు ఏది చేసుకోండి. ఈ వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా వ్యాపారంలో ఉండేటువంటి వారికి అనుకూలమైన వాతావరణము, సినీ రాజకీయ ప్రముఖులకి కూడా అనుకూలమైన కాలము, రాజకీయ నాయకులకి ప్రతికూలమైన కాలము చెప్పబడినది. అట్లాగే వ్యవసాయదారులు కానీ మిగతా రంగాల్లో వృత్తిరీత్యా వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. అట్లాగే క్రీడారంగంలో ఉండేటువంటి వారికి అద్భుతమైన ఫలితాలు, అద్భుతమైనటువంటి ఛాన్సులు వచ్చే అవకాశం ఉంటుంది రాబోయే కాలంలో. వాటిని తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో చిన్నవి కదా అని చెప్పి తులనాడకుండా పడేయకుండా వాటిని దగ్గర తీసుకోండి. మొత్తం మీద వృశ్చిక రాశి వారికి అక్టోబర్ మాసంలో ఇంకా మెరుగైన ఫలితాలు పొందాలి అనుకున్నట్లయితే మీరు సౌర పారాయణం కానీ, ఆదిత్య హృదయ పారాయణం కానీ, ఇష్టదేవత ఆరాధన కానీ, అట్లాగే ఆదివారం రోజు కానీ, లేతే మీకు తోచినటువంటి వారంలో ఒకరోజు ఎప్పుడైనా రాహుకేతువులు క్షేత్ర సందర్శన చేసుకోవటం, కాళహస్తి వెళ్ళటం కూడా చాలా మంచిదైనటువంటి సూచన. కాబట్టి సకలమైనటువంటి పాపాలు అన్నీ హరించేటువంటి వాడు శ్రీకాళహస్తీశ్వరుడుగా, దోషరహితాలు తొలగింపజేసేటువంటి వారు స్వామి. కాబట్టి ఆ క్షేత్ర దర్శనానికి వెళ్ళి మంచిగా ఫలితాన్ని పొందాలి. ముఖ్యంగా రాబోయేటువంటి దసరా నవరాత్రులలో రాహుకేతు దర్శనాలు దసరా నవరాత్రుల తర్వాత చేసుకోవటం మంచిది. రాబోయేటువంటి పౌర్ణమి రోజు కూడా మంచి కాలంగా గోచరిస్తుంది. ఎందుకంటే అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, ఈ యొక్క నక్షత్రాదుల్లో ముఖ్యంగా మనకు ఈ యొక్క మాస పౌర్ణమి అశ్విని నక్షత్రంలోకి వస్తుంది. కాబట్టి అశ్వజ మాసము దసరా నవరాత్రుల్లో ముఖ్యంగా మీరు ఆ పౌర్ణమి రోజున పాలుని అమ్మవారికి నివేదన చేసి పెట్టినట్లయితే సానుకూలమైనటువంటి స్పందన కలుగుతుంది. ఏదైనా పనిని సాధ్యం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి పౌర్ణమి తర్వాత ఈ చంద్రుడికి మీరు పంచమి వరకు కూడా చేసుకున్నట్లయితే చాలా మంచిదైనటువంటి సూచనగా చెప్పబడుతుంది. ఇంకా మెరుగైన ఫలితాలు పొందటానికి సాక్షాత్తు లక్ష్మీనారాయణులకు పూజ చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు గోచరిస్తుంటాయి. మంగళం.